మరి డాక్టర్ ఇప్పుడు చూసుకుంటే కాఫ్ అండ్ కోల్డ్ వచ్చినప్పుడు పిల్లల్లోన వాళ్ళు ఎక్కువగా చెవి నొప్పి అనేసి ఏడుస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా పెయిన్ వస్తుంది, చెవి నొప్పి వస్తుంది అనేసి అంటే నిజంగానే వాళ్ళకి పెయిన్ వస్తుందా లేకపోతే ఎందుకు అట్లాగా? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వైరస్ అనేది ఎక్కడైనా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. మనం ముక్కు ఇన్ఫెక్ట్ చేయొచ్చు, థ్రోట్ ఇన్ఫెక్ట్ చేయొచ్చు, అలానే ఇయర్ డ్రమ్స్ కూడా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనకి ఇయర్ పెయిన్ కూడా వస్తుంటుంది. బట్ కామన్ కాజ్ ఈ కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు ఇయర్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే మన మిడిల్ ఇయర్ లో ఈ ఫ్లూయిడ్ అనేది డ్రైన్ అవటం వల్ల మనకి ఇయర్ లో పెయిన్ వస్తుంటుంది అనమాట. దిస్ ఇస్ ద కామన్ కాజ్ అనమాట. సో మనం జస్ట్ ఓరల్ యాంటీ పెయిన్ మెడికేషన్స్, ఇయర్ డ్రాప్స్ వాడితే సరిపోతుంటుంది. కాకపోతే ఫ్రీక్వెంట్ గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే మాత్రం మనకి అక్యూట్ సూపరేటివ్ ఓటిటిస్ మీడియా అంటాము, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది మాత్రం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి యాంటీబయాటిక్స్ తోటి అక్యూట్ కండిషన్స్ లో. బట్ కామన్ గా కాఫ్ కోల్డ్ ఇయర్ పెయిన్స్ అనేది కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఈ మిడిల్ ఇయర్ ప్యాసేజ్ లో ఈ ఫ్లూయిడ్ డ్రైన్ అవటం వల్ల మన మిడిల్ ఇయర్ లో పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కామన్ గా ఎక్స్పెక్ట్ దీన్ని భయపడేంత అవసరం అయితే. ఓకే. అండ్ డాక్టర్ మరి చాలా మంది కాదు, కొంతమంది పిల్లల్లో ఇయర్ నుంచి సమ్ లిక్విడ్ లాంటిది వస్తూ ఉంటుంది. అది ఎందువల్ల వస్తుంది? అలా యాక్టివ్ పస్ డిశ్చార్జ్, వైటిష్ డిశ్చార్జ్ ఆర్ ఎల్లోయిష్ వైట్ డిశ్చార్జ్ వస్తుందంటే కనుక అక్యూట్ సూపరేటివ్ ఓటిటిస్ మీడియా అంటాము. అదే చాలా కాలంగా వస్తుందంటే కనుక క్రోనిక్ సూపరేటివ్ ఓటిటిస్ మీడియా అంటాము. ఇలాంటిది మాత్రం కంపల్సరీగా మనము ఈఎన్టీ డాక్టర్ చూపించుకొని యాంటీబయాటిక్స్ ద్వారా అండ్ ఇయర్ డ్రైన్ క్లియరెన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మనకి. అంటే అది ఏదైనా ప్రాబ్లం వల్ల అట్లా వస్తుంది, ఇన్ఫెక్షన్ ఉంటేనే మనకు అలా వస్తుంటుంది. ఇన్ఫెక్షన్ అది మాత్రం మనకు సీరియస్ గా అక్యూట్ కండిషన్ కాబట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వదిలేయకూడదు అలా వస్తే కనుక. ఓకే. అంటే చాలా మంది తల్లిదండ్రులు వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, నార్మల్ వాళ్ళే క్లీన్ చేసేస్తారు అనమాట. లేదు, డాక్టర్ కి చూపించారు, పీడియాట్రిషియన్ కానీ ఏంటి డాక్టర్ చూపించి అది స్కోప్ పెట్టి చూసి ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే కనుక దీని యూజ్ యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్ అండ్ ఓరల్ యాంటీబయాటిక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి కండిషన్స్. ఒకసారి మన టెస్ట్ ఆ ఫ్లూయిడ్ మన స్వాబ్ టెస్ట్ చేసి బ్యాక్టీరియా గ్రో అవుతుందో కూడా చూడడానికి టెస్టింగ్ కూడా పంపిస్తాం. అందుకని ఎవాల్యుయేషన్ ట్రీట్మెంట్ కంపల్సరీ చేసుకోవాలి ఇలాంటి కండిషన్స్. ఓకే. మరి డాక్టర్ ఇప్పుడు పిల్లల్లో వెనికిడి లోపం అనేది ఉంటుంది కదా, అది ఆ లోపం ఉంది అనేది ఎలా గుర్తించాలి తల్లిదండ్రులు? మనం పుట్టినప్పుడు నార్మల్ గా బేబీస్ లో అనేది కామన్ గా హియరింగ్ టెస్ట్ అని చేస్తుంటాం. నార్మల్ గా ఇప్పుడు నౌడేస్ రొటీన్ గా స్క్రీన్ చేస్తుంటాం హియరింగ్ స్క్రీనింగ్ కి. అలా హియరింగ్ స్క్రీనింగ్ చేయించుకోవడం బెటర్ అండి పిల్లలు. ఎందుకంటే మనకి ఏమన్నా వెనికిడి లోపాలు అనేవి ఉంటే మనకి ఆ టైంలోనే బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మనం టెస్ట్ చేయలేదు అంటే ఒక్కొక్కసారి మనం పిల్లోడు అనేది సౌండ్ కి తిరగట్లేడు, చూడట్లేడు, అలర్ట్ అవ్వట్లేడు, లేదా కదలట్లేడు అంటే కనుక మనకి ఏమన్నా కొంచెం డౌట్ ఉన్నా కూడా ఏ ఏజ్ లో అయినా హియరింగ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నౌడేస్ మన చుట్టుపక్కల చాలా మంది హియరింగ్ డాక్టర్స్, స్పెషలిస్ట్, టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. మనం అనేది అది టెస్ట్ కామన్ గా ఈజీగా అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ లో మన హియరింగ్ టెస్ట్ చేసుకోవచ్చు. అంటే డాక్టర్ హియరింగ్ టెస్ట్ అంటే ఎగ్జాంపుల్ గా అసలు ఎట్లా ఉంటుంది కొంచెం చెప్తారా? ఏం లేదు, హియరింగ్ టెస్ట్ అంటే మన ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. అందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియరింగ్ టెస్ట్ ఉంటాయండి. ఒకటి ఏమంటారు ఓఏ అనే టెస్ట్ ఉంటుంది, బేరా అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. హియరింగ్ ఇష్యూని బట్టి దాన్ని బట్టి మనం విచ్ టైప్ ఆఫ్ టెస్ట్ టు బి డన్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాము. నార్మల్ గా అయితే పిల్లోడు వినపడట్లేదు బేరా టెస్ట్ మీద ఒకటి చేసుకుంటాము. అవి ఎలక్ట్రోడ్స్ పెట్టి మన సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే మన బ్రెయిన్ అనేది ఆ సౌండ్ కి యాక్టివేట్ అవుతుంది లేదా చూసుకుంటాం అనమాట. కామన్ టెస్ట్లే, బట్ ఓఏఈ బేరా అనేది కామన్ హియరింగ్ టెస్ట్ కామన్ గా చేస్తుంటాం. మనకి డౌట్ ఉన్నప్పుడు మాత్రం హియరింగ్ టెస్ట్ చేసుకొని చూసుకోవాల్సి కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే మన హియరింగ్ ఇష్యూస్ ఉంటే స్పీచ్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఫ్యూచర్ లో. ఓకే. సో ఆటోమేటిక్ గా స్పీచ్ ఇష్యూస్ కూడా వస్తాయి అంటున్నారు పిల్లల్లోన. వాళ్ళు వినపడింది ఈ వర్డ్ వాళ్ళు వినపడకపోతే వాళ్ళు ఎలా మాట్లాడతారు? అందుకని హియరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పుట్టినప్పుడు హియరింగ్ స్క్రీనింగ్ చేసుకుంటే బెటర్. అలా కాకుండా మనకి డిలే అయినా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే. ఓకే. మీ సెంటర్ లో అవైలబుల్ ఉన్నాయా డాక్టర్? ఎగ్జాక్ట్లీ, యా, అవైలబిలిటీ ఉంటాయి. మనం చూసి పేరెంట్స్ మాట్లాడి అసెస్ చేసుకొని దాన్ని బట్టి ప్రిఫర్డ్ డాక్టర్ దగ్గరికి, టెక్నీషియన్ దగ్గరికి మనం రిఫర్ చేస్తుంటాం. ఓకే డాక్టర్.